అటు కామారెడ్డి కానీ ఇటు మన ఇందూరు జిల్లాలో కానీ అసలు ఇంతవరకు ఎవరు ఊహించినట్టు తూంపల్లిలో ఈ రాష్ట్రంలో అత్యధికమైన వర్షం 516 అంటే 51 సెంటీమీటర్స్. అట్లాగే రాజంపేట మండలంలో కానీ ఎవరూ చూడలేదు. మీదికే కుండపోత అని చూసాం. కుండపోత కాదు, ఇది వరద వచ్చినట్టు వచ్చి ఉన్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఊహించలేదు. గన్నారం కాడ ఆ పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం, దాన్నే పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం. ఇంతకుముందు చిన్నది ఉంటుండే, ఆ బ్రిడ్జే పెద్దది అనుకున్నాం. అసలు ఆ బ్రిడ్జ్ దాటి కూడా ఈ సబ్స్టేషన్ కానీ ఇటు గన్నారం కానీ ఇవన్నీ ఇబ్బందులు చూసినాం. ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆ రోజు నుంచి కూడా అప్పుడు 80స్లో వచ్చిన తుఫాన్ కూడా ఇంత రాలేదు. కానీ ఈసారి మొట్టమొదటి మరి దుబ్బ అనుకుంటాం ఈ ప్రాంతం అంతా, కామారెడ్డి కానీ మాది కానీ. ఎందుకంటే ఏ నదులు లేవు, ఏం లేవు, కాలువలు లేవు, ఏం లేవు అనే ఉద్దేశంతో ఉండే. అసలు అలాంటి కాలువలు నదులు లేని దగ్గర కూడా విపరీతమైన వరదల్లాగా వచ్చి అసలు తుంపెల్లి కానీ మిగతా కానీ చూస్తుంటే ఒకటి ముత్యాల చెరువు కానీ చిన్నవాగ్ కానీ అన్ని ఏది చూసినా కానీ ఇవాళ ఏడా బొంపెల్లి చెరువు దిగితే మనకి చాలా విలేజ్లు ఇదైనాయి. అంటే బొంపెల్లికే నీళ్ళు ఎట్లా వస్తాయో కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఏర్పడ్డది. అంటే ఇవాళ మనం చూసుకున్న పరిస్థితి ఏంటి అంటే జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా పంట కాలువలు ఏవైతే కాలువలు అలుగులు ఇంతకుముందు వాగులు అంటుంటేమో వాగులను ఎటు వేయకుంటుంటే ఇసుంటూ విపత్తు వచ్చినప్పుడు వీళ్ళు ఇంత పెద్ద వాగు ఉండడం వల్లనే గన్నారం ఊరికి ఎఫెక్ట్ వల్లే. లేకపోతే ఆ వాగు ఎవరైనా కబ్జాలు చేసి అటు చేసి ఇటు చేసి అటు ఏదైనా బిల్డింగ్ కట్టుంటే అన్నీ ఊర్లోకి జరగబడుతుంది. ఇలా కొండూరులో చూసినాం. కొండూరులో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వానికి కోరేది, ఇది దురదృష్టవశాత్తు జరిగింది, ఎవరి చేతిలో లేది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు. భగవంతుడు ఆ క్లౌడ్ బస్ట్ చేయించాడు. కాబట్టి మనం చేసేది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. ఇలా పాపం నేను ఒక ఆయన కొండూరులో ఒక దళితుడు 9 లక్షల రూపాయలు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటాడు. మీద స్లాబ్ అట్లనే ఉంది, కిందికి మొత్తం భూమి అంతా పోయింది. ఇంట్లో ఉన్న సామాను, బంగారం, బట్టలు బిట్టలన్నీ పోయి రోడ్డు మీద అయ్యాడు. అట్లా కొండూరులో బెస్తకాలని కానీ దళితవాడ కానీ రెండు కూడా కంప్లీట్ పోయినాయి. ఇవన్నీ చూసినాం. ఇప్పుడు తాండాలు చూస్తే, దేప్య తాండా చూస్తే ఘోరం, మొత్తం తాండానే ఇసుక మెట్ట పెట్టింది. ఇప్పుడు దియ్యాలంటే ఎకరానికి 2-3 లక్షల రూపాయల డబ్బులయ్యే పరిస్థితి అవుతుంది. అంటే తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం దీన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టి గతంలో కూడా చూసినాం. మనం పర్టికులర్ మన దగ్గర చూసుకుంటే, మన రూరల్ కాన్స్టిట్యూన్సీ వరకు చూసుకుంటే ఈ సిన్నపల్లి మీదకేంచి అటు వాడి, అలాగే సీతాయిపేటు, అటు మరి కొండూరు, ఇది రాళ్ళ వర్షం పడ్డా గతంలో పడి నష్టపోయారు. విపరీతం రాళ్ళ వర్షంతో మళ్ళీ ఇప్పుడు వరదలు వచ్చి నష్టపోయారు. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఈ తాండాలన్నీ కూడా ఇవన్నీ కూడా నష్టపోయింది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వము నివేదికలు ఇచ్చుకుంటా మేము అది చేసినాం ఇది చేసినాం అని కాకుండా ఇమీడియట్లీ రిలాక్స్ అయ్యేటట్టు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం.